హలో ఫ్రెండ్స్, విషయం ఏంటంటే శివకాశిలో అంటే శివకాశి మనకు పటాకులు ఎక్కడైతే మన టపాకాయలు అన్నీ తయారైతే చూడండి, అదే జిల్లా శివకాశి. అంటే శివకాశిలో ఒక కాలేజ్ అమ్మాయి సీనియర్తో తిరుగుతుంది. అంటే తిరిగేటప్పుడు తీసుకున్న ఒక ఫోటోను, అంటే వాళ్ళిద్దరు లవర్స్ అనుకుంటా, అంటే వస్తున్న న్యూస్ ప్రకారం వాళ్ళిద్దరు లవర్స్. ఆ తీసుకున్న ఫోటోను స్టేటస్గా పెట్టుకుందనమాట. ఆ స్టేటస్గా పెట్టుకున్న ఫోటో ఒక అమ్మాయి ద్వారా ప్యూన్కి వెళ్ళింది. ఆ కాలేజ్ యొక్క ప్యూన్కి వెళ్ళింది. ఆ ప్యూను ఆ ఫోటోని తీసుకుపోయి ప్రిన్సిపల్కి చూపించాడు. ఆ ప్రిన్సిపల్కి చూపిస్తే ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచి, వాళ్ళ అమ్మాయిని పిలిచి, వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచి చాలాసేపు కూర్చోబెట్టి వాళ్ళకు డిసిప్లినరీ యాక్షన్ లాగా చేయడం జరిగిందంట. డిసిప్లినరీ యాక్షన్ చేసిన తర్వాత అంటే బాగా అంటే అదే కాకుండా సస్పెండ్ కూడా చేయడం జరిగింది. సస్పెండ్ చేయడం వల్ల ఏంటంటే ఈ అమ్మాయి చాలా బాధతో కుంగిపోయి ఆ అమ్మాయి జీవితాన్ని అంతం చేసుకుందనమాట. అంటే సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఒక పర్సనల్ విషయం అనేది అంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదంటే ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్ స్టేటస్లో కావచ్చు, మనం ఎవరైనా పెట్టుకునే అవకాశం మనకు ఉంది కదా. అట్లాంటిది ఒక పర్సనల్ విషయాన్ని ఆ స్టేటస్ని తీసుకొని ఆ ప్రిన్సిపల్ ఎందుకు జడ్జి చేసిండ్రంటే, అంతకుముందే ఈ కాలేజీలో ఏదో ఒక విషయంలో ఒక అబ్బాయి చనిపోవడం జరిగిందని చెప్పేసి అది కూడా చిన్న చిన్న వార్తల్లో తెలుస్తుంది. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్టూడెంట్స్కి ఒకటే విషయం చెప్తున్నది ఏంటంటే, చనిపోవడం అనేది ఏది కూడా పరిష్కారానికి మార్గం అసలే కాదు. సో మీరు చనిపోవడం వల్ల ఇంకేం జరుగుతుందంటే ఇంకా చాలా విషయాలు, ఇంకా ఇట్లా రిమైనింగ్ ఇట్లా విషయాలు అనేది జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఉండి పోరాడితే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి ప్లీజ్ స్டூடெண்ட்ஸ், நீங்கள்லாம் வருத்தப்பட வேண்டாம். கண்டிப்பாக வந்து இதுக்கு கண்டிப்பாக சொல்யூஷன் இருக்கும். உங்களுக்கு தெரியும் காலேஜ் பிரின்சிபலை கூட அரெஸ்ட் பண்ணியிருக்காங்க. அதனால் ப்ளீஸ் பி பேஷண்ட். எல்லாமே நல்லது தான் நடக்கும்.